లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ ప్లేస్‌లో 66 మిలియన్ ఇయర్స్ బ్యాక్ చాలా డైనోసార్స్ చనిపోయాయంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో స్టీవెన్స్ క్లింట్ అనే ప్లేస్ని చూడబోతున్నారు. ఈ ప్లేస్ సిటీ సెంట్రల్ కూపెన్హేగన్ నుంచి 65 to 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అవుట్స్కట్స్లో ఉంటుంది ఈ ప్లేస్. మేము ఈ ప్లేస్కి కార్లో వచ్చాము. ఈ ప్లేస్కి వచ్చే ముందు రేప్సీడ్ ఫీల్డ్స్ని కూడా చూసాము. అది నేను ఈ ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఐకార్డ్లో ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ని ఇస్తాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఈ ప్లేస్ అంతా కూడా ఎంట్రన్స్ దగ్గర లోపలికి వెళ్ళే ముందు ఇక్కడే ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా ఉన్నాయి. యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మనీ పే చేసుకొని ఈ సైకిల్స్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఈ సైకిల్స్ చాలా ప్లేసెస్లోనే ఉంటాయి డెన్మార్క్లో. ఈ స్టీవెన్స్ క్లింట్ అనే ప్లేస్ మొత్తం కూడా హిల్ ఏరియా లాగా అన్నమాట. పైనుంచి వ్యూ ఇదంతా. కొండ మీద నుంచి ఇలా కిందికి వెళ్ళడానికి 100 to 120 స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ప్లేస్కి రావడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ బస్ ఆర్ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సమ్మర్లో ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్ళి టైంని స్పెండ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్. ఇక్కడే బీచ్ కూడా ఉంది. ఈ స్టీవెన్స్ క్లింట్ అనే ప్లేస్ వైట్ రాక్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇరీడియం అనే రేర్ మెటల్ కూడా ఉంటుందంట ఈ వైట్ రాక్స్లో. 66 మిలియన్ ఇయర్స్ ముందు ఇక్కడ ఒక ఆస్ట్రాయిడ్ పడిందంట. దానివల్ల చాలా డైనోసార్సే చనిపోయాయంట ఈ ప్లేస్లో. ఇక్కడే కొండకు ఆనుకొని ఒక ఓల్డ్ చర్చ్ కూడా ఉంది. సమ్మర్ కాబట్టి చాలామంది విజిటర్సే వచ్చి ఇక్కడ టైంని స్పెండ్ చేస్తున్నారు. ఇదండి మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.